భరద్వాజ గారు, జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు, ఆడున్నాడు, ఏడున్నాడు, లడాక్ అన్నారు, చివరికి బెంగళూరులో అరెస్ట్ అంటున్నారు. అవును. ఏంటి ఉదంతం పైన బెంగళూరులో అరెస్ట్ చేశారు, ఎస్ఓటి పోలీసులు ఇక్కడ తీసుకొస్తారట ఇక్కడ నార్సింగ్కి. అంటే నెల్లూరు అని ముందు వినిపించిన మాట. నెల్లూరులో ఉన్నాడు ఆయన, అక్కడ నుంచి పట్టుకొస్తారు అనేది మొదటి ఇన్ఫర్మేషన్. అవునా? ఎందుకంటే సొంత ఊరు అక్కడ కాబట్టి. అయితే ఒక ఇంగ్లీషు సినిమాకి కొరియోగ్రఫీ చేస్తున్నాడని, అందులో భాగంగా లడాఖ్లో ఉన్నాడని, అక్కడికి వెళ్ళి అరెస్ట్ జరుగుతుంది అనేది ఒక ప్రచారం నేను ఈరోజు ఉదయం నుంచి మొదలైంది. అయితే అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వచ్చాడు. బెంగళూరు నుంచి నెల్లూరు రాబోతూ ఉండగా బెంగళూరులోనే ట్రేస్ చేసి పట్టేసుకున్నారు. ఇప్పుడు నేరుగా హైదరాబాద్ తరలిస్తున్నారు అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అతన్ని ఏ క్షణంనైనా పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అతని మీద కొంచెం సీరియస్ సెక్షన్సే పెట్టి కేసు బుక్ చేసి ఉంది. ఎఫ్ఐఆర్ అయిపోయింది. అలాగే అతను ఏం చెప్తాడు కోర్టు ముందు అనేది ఒకటి. అయితే అతనికి రకరకాలుగా మద్దతు పెరుగుతోంది బయట. అంటే తన తోటి కొరియోగ్రాఫర్స్ నుంచి ఒక 2 రోజుల నుంచి మద్దతు పెరుగుతోంది అతనికి. అంటే అతని తప్పేమీ లేదు, అనవసరంగా అతన్ని ఇరికిస్తున్నారు, దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని కొంతమంది కొరియోగ్రాఫర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే. గతంలో సలీం గారి దగ్గర పనిచేసిన వాళ్ళు, తర్వాత తారా మాస్టర్ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఇతనికంటే సీనియర్లు కూడా పనిచేసి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చేస్తున్న వీడియోల్లో వాళ్ళు ప్రధానంగా పైకి అంటే ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే 4 ఏళ్ల నుంచి అమ్మాయి అతనితో లేదు. ఇది పైగా ఈ ప్రస్తావిస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ దాదాపు 7 సంవత్సరాల క్రితం పోయి ఇప్పుడు ఎలా కేసు పెడతారు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే దీని వెనకాల వేరే వ్యూహం ఏదైనా ఉందా అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో ఈ అమ్మాయి కార్డు గురించి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అతని వైఫ్ కూడా కొరియోగ్రాఫరే. అవును, జానీ మాస్టర్ వైఫ్ కూడా కొరియోగ్రాఫర్. అవును, కొరియోగ్రాఫరే కాబట్టి ఆవిడ యూనియన్ మెంబరే. కాబట్టి ఈ అమ్మాయి కార్డు కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళే ప్రయత్నం చేశారు. జానీ మాస్టర్ ఈ అమ్మాయి కార్డు కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ అమ్మాయి కార్డు అడ్డుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది తప్పు అని కొంతమంది. ఇలా జానీ మాస్టర్ మీద సానుభూతి కలిగేలాగా అతను తప్పేమీ లేదని చెప్పే విధంగా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఆరోగ్య బీమాకు సంబంధించి కొరియోగ్రాఫర్లకి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అపోలో నుంచి రామ్ చరణ్ సారథ్యంలో అపోలో నుంచి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా చాలా సామాజిక కార్యక్రమాలు చేశాడు ఆయన. ఇవన్నీ పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న క్రమంలో నెమ్మదిగా జానీ మాస్టర్ మీద ఒక సింపతి క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం వెనకాల అంటే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పకపోయినప్పటికీ 2-3 పేర్లు వినిపిస్తున్నాయి బయట. 2-3 పేర్లు కూడా నిజం అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఒక పెద్ద హీరో అనే ప్రస్తావన వచ్చింది. ఒక పెద్ద హీరో ప్రస్తావన వచ్చింది. ఆ పెద్ద హీరోకి ఇలాంటి కేసులు టేకప్ చేసే అంత టైము లేదు, వెసులుబాటు లేదు, అవసరం కూడా లేదు. యాంగిల్ నడిపేస్తున్నారు. రకరకాల కోణాలు. దీనిలో వైసీపీ కాన్స్పిరసీ ఉందని ఒక కోణం, రాజకీయ కోణం, ఇలా రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. కానీ ఒకటైతే సీరియస్గా అతని మీద ఒక సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. అంటే కొరియోగ్రాఫర్స్ నుంచి అతనికి ఒక సాలిడారిటీ దొరికింది. అతను ఇప్పుడు కోర్టుకు వస్తున్నాడు. కోర్టు విచారణలో అతను గనక నేరం చేశాడు అనేది ప్రూవ్ అయితే చాలా పెద్ద శిక్షలే పడేటువంటి అవకాశం ఉంది అతనికి. అసలు కోర్టుకు అసలు ఏం చెప్పబోతున్నాడు అనేది పెద్ద క్యూరియాసిటీ ఇప్పుడు. అంటే ఇప్పుడు నిజానికి అతను ముందే కన్ఫెస్ అయి ఉంటే ఒక గొడవ. ఇప్పుడైనా అతనికి ఒక అవకాశం ఉంది. అంటే కోర్టులో ప్రజెంట్ చేయగానే మీ మీద ఈ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉంది, మీరేమంటారు అని క్వశ్చనింగ్ అంటారు. అదొక ప్రొసీజర్ ఉంటుంది. అది అడిగినప్పుడు గనక ఆయన గనక కన్ఫెస్ అవుతాను అని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే, అంటే జరిగిన దానిలో నిజంగా తను తప్పు ఉంది అని గనక అనుకుంటే తను అడ్మిట్ చేస్తే డెఫినెట్గా అతని స్ట్రేచర్కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఆత్మవిమర్శ చేసుకుంటున్నాను, నేను తప్పు జరిగింది, దానికి క్షమాపణ చెప్తున్నాను అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన కోర్టుకి విన్నవించుకోవచ్చు.
తద్వారా అతనికి పడేటువంటి శిక్షలో కన్సిడరేషన్ ఉంటుంది. కాబట్టి ఆ వెసులుబాటును వినియోగించుకుంటాడా లేదా నిజంగా చేసుంటే, లేకపోతే కంటెస్ట్ అవుతాడు, లాయర్ని పెట్టుకుంటాడు, కంటెస్ట్ చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొంతకాలం మణికొండలో ఒక ఇంట్లో కలిసి ఉన్నారు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతోంది. అది నిజమా కాదా ఇవన్నీ పోలీసులు ఎలాగూ వివరాలు పట్టుకొచ్చి కోర్టు ముందు పెడతారు. అదే పెట్టిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాలు, అలాగే అమ్మాయిని మతం మారమని ఆయన ఎవరన్నా బలవంతం చేశాడా, ఇదొక యాంగిల్, ఇదొక గొడవ జరుగుతోంది. ఈ అన్ని కోణాల్లోనూ పరిశీలన జరిపి, అంటే పరిశోధన జరిపి సమగ్ర నివేదిక పోలీసులు ఇవ్వాలి. అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కనీసం 3 నెలలు టైం పడుతుంది. కోర్టు 90 రోజులు టైం ఇస్తుంది వాళ్ళకి. ఎలాగో ఈ లోపు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఈ లోపు ఇతను బెయిల్కి మూవ్ చేసుకుంటాడు. బెయిల్ గ్రాంట్ అయితే బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమిటి పరిస్థితి అనేది అప్పుడు. కానీ ఈ లోపులో అతనికి మార్కెట్ ఎలా చూస్తుంది అతన్ని, అంటే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుని కెరియర్ నాశనం చేసుకుని చివరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి కొరియోగ్రాఫర్లను చూసాం మనం గతంలో. సలీం మాస్టర్ తన ఇంట్లో అద్దెకున్నటువంటి ఒకరిని ఖాళీ చేయించడానికి వెళ్ళి అనుకోకుండా అతన్ని చంపేసినప్పుడు దానిలో ఆ హత్య కేసులో ఇరుక్కుని ఆయన జైలుకు వెళ్ళొచ్చి కెరియర్ నాశనం అయిపోయి ఆయన చివరి క్షణాలు ఎలా గడిచాయో మనందరికీ తెలుసు. అంటే ఇండస్ట్రీ పెద్దలందరూ చందాలు వేసుకుని నడపాల్సినటువంటి పరిస్థితికి చేరుకున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఇతని కేసు మీద అనేది చూడాలి. బహుశా మార్కెట్లో ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఈ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా సాలిడారిటీ ప్రకటిస్తున్నారు. ప్రకటించి అతన్ని కాపాడే ప్రయత్నం అయితే జరుగుతోంది బయట. కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది, పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇండస్ట్రీ నుంచి అయితే సీరియస్గానే ఉన్నారు అతని మీద. నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కొంచెం దూకుడుగా అనిపించకపోయినప్పటికీ దూకుడుగానే మాట్లాడారు. డెఫినెట్గా చర్యలు ఉంటాయి, పేరు ప్రస్తావించకపోయినా చర్యలు సీరియస్గా ఉంటాయనే మాట అయితే బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కోర్టుకి పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి.